దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం దగ్గర్లోని చంద్రపాలెం అనే గ్రామంలో 1897 నవంబర్ 1న జన్మించారు. ప్రకృతి నుండి లభించిన ప్రేరణ కారణంగా కృష్ణపక్షం కావ్యం రూపుదిద్దుకుంది. కృష్ణశాస్త్రి వేశ్య వివాహ సంస్థను ఏర్పాటు చేసి ఎందరో కళావంతులకు వివాహాలు నిర్వహించారు. సంఘ సంస్కరణ కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఊర్వశి అనే కావ్యం వ్రాశారు. భావ కవిగా ఆంధ్ర శెల్లిగా ప్రసిద్ధులైన దేవులపల్లి 1951లో బిఎన్ రెడ్డి ప్రోత్సాహంతో మల్లీశ్వరి చిత్రానికి పాటలు వ్రాశారు. 1957లో ఆకాశవాణిలో చేరి తెలుగు సాహిత్య ప్రయోక్తగా అనేక గేయాలు, నాటికలు, ప్రసంగాలు అందించారు. గొప్ప వక్తగా, రచయితగా, భావకవుల ప్రతినిధిగా పేరు పొందిన కృష్ణశాస్త్రి గొంతు 1963లో అనారోగ్య కారణంగా మూగబోయింది. కానీ ఆయన రచన పరంపర కొనసాగింది. పురస్కారాలు: 1975 కళాప్రపూర్ణ, 1976 పద్మభూషణ్, 1978 సాహిత్య అకాడమీ అవార్డు. ప్రసిద్ధ రచనలు: అమృతవీణ, శర్మిష్ట, మంగళ కహళి మొదలైనవి. సినిమా పాటలు: సీతామాలక్ష్మి, మేఘ సందేశం, గోరింటాకు, కార్తీక దీపం మొదలైనవి. ఆయనకి అనేక సన్మానాలు, ప్రశంసలు లభించాయి. 1980 ఫిబ్రవరి 24న కృష్ణశాస్త్రి మరణించారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తుంది YK టీవీ ఎంటర్టైన్మెంట్స్.